శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. కేయూరాణి న భూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కేయూరాలు, కంకణాలు, ఇంకే ఇతర ఆభరణాలు కూడా నిజమైన ఆభరణాలు కావు. వాగ్భూషణమే నిజమైన ఆభూషణం అన్నారు భర్తృహరి గారు. ఆ వాగ్భూషణంతో పాటు ఇంకా ఇతర ఆభరణాలు కూడా ఎక్కడి నుంచి ఎలా వస్తాయో ఇలా చెప్తున్నారు మన శేషప్ప గారు. కర్ణయుగ్మమునని కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుతూ పూజ చేయగలిగిన చాలు దొరయగా కడియాలు దొడిగినట్లు మొనసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు చెలువైన తురాయి చెక్కినట్లు స్వరమునో వంగని స్మరణ గల్గిన చాలు వింతగా గంఠీలు వేసినట్లు పోని నిన్ను గొల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణముల నిచ్చగింపనీల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి, నీ కథలను శ్రవణం చేయడమే చెవులకు పెద్ద దుద్దుల జతయ్యా. నీకు చేసే పూజే చేతులకు కడియాలు, నీకు ప్రణామం చేయడమే శిరస్సుకు అద్భుతమైన భూషణం, గొంతు నొప్పి పుట్టేలా చేసే సంకీర్తనమే కంఠాభరణం, పట్టుదలతో నిన్ను సేవించడమే అన్ని ఆభరణాలకు సమానం అవుతుంటే ఇంకా వేరే అలంకారాలపైన ఆశ దేనికయ్యా అని అడుగుతున్నారు. మనస వాచ కర్మణ స్వామికి అంకితం అవ్వడం గురించి రామదాసు గారు ఇలా అన్నారు. కరములు మీకు మృక్కులిడ కన్నులు మిమ్ములనే జోడ జిహ్వ మీ స్మరణదలిర్ప వీణులు భగవత్ కథలన్ వినుచుండ నాసమీయరు తను పెట్టు పూసరుల కాసగొనన్ పరమార్థ సాధనోత్కరమిది చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి. ఓ దాశరథి, నీవు నా పట్ల దయతో నా చేతులు నీకు నమస్కరించేలా చెయ్యి, నా కన్నులకు నీ రూపు కనపడేలా, నా నాలుక నీ నామస్మరణ చేసేలా, చెవులు నీ సత్కథలు వినేలా, ముక్కు నీ మెడలో వేయబడిన పూలదండల పరిమళం కొరకు ఆశపడేలా చేయి తండ్రి. అలా నీవు దీవిస్తే ఈ పంచేంద్రియాలు నన్ను పతనం చేయక పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి కావలసిన సాధనకు ఉపకరణాలు అవుతాయి. ఈ అనుగ్రహం నాకు దయచేయి అని వేడుకున్నారు. ఇలా చేస్తే శేషప్ప గారు చెప్పినట్లు ఇతర అలంకారాలపైన విషయ వాసనలపైన మమకారం పోతుందా అంటే మనస్సుకు నిన్ను పట్టుకోవడం అభ్యాసం అయింది కదా స్వామి, ఇంకా ఎలా ఉంటుందో చెప్పనా అని అంటున్నారు ఈ మహానుభావులు.
మందారమకరంద మాధుర్యమునదేలు మధుకంబోగుని మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచ జనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరుని కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం వరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము గిరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడా ప్రహ్లాదుడు. నిజమే కదా స్వామి, కల్పవృక్ష దివ్య కుసుమాలలోని మకరందం ఆస్వాదించే తుమ్మెదకు ఉమ్మెత్త పూలు రుచిస్తాయా చెప్పు? స్వచ్ఛమైన మందాకిని జలాల్లో విహరించే రాజహంస మామూలు నదీ జలాల్లో విహరించడానికి ఇష్టపడుతుందా? అద్భుతమైన లేత మామిడి చిగుళ్ళు తినే కోయిల కొండమల్లుల రుచిని మెచ్చుతుందా? పూర్ణచంద్రుని వెన్నెలలే ఆస్వాదించే చకోరం దట్టమైన పొగమంచు పొరలను ఆస్వాదించగలదా? ఇలా పద్మనాభుని దివ్య పాద పద్మాల చింతనమనే అమృతాస్వాదనకు అలవాటు పడి చివరకు కావాల్సింది అదే అని తెలిసిన మనసు ఇంకే ఆభరణాలు కోరుతుంది? ఆ స్వామి అనుగ్రహం తప్ప. మనము ఆ బాటని పయనిద్దాం, ఆ అనుగ్రహానికి పాత్రులమయ్యి తరిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.